ముండ కొడుకు. ఏం మాట్లాడుతున్నావు నీ దవడల దగ్గర పడ? ఏం తెచ్చినవాని ఎగిరెగిరి పడుతున్నావు లేకిడి మొహం దానా? తెచ్చిందంతా దబ్బితే ఏం తెచ్చిందంటవా అనే తపాయల మొహం దానా? వయసు వచ్చినాక మీ అత్తకి ఎన్ని సోకులు ఎందుకే? తెల్ల జుట్టే కానీ సోకులకేం తక్కువ కాదు. దీనికి ముసల్తనం వచ్చింది కానీ చెరుగుడైతే ఇంకా రాలేదు. ఇది ఎప్పుడు చూడు ఏదో ఒకటి అనుకుంటూ పోతుంది. దీని సంగతి చెప్తే చూడు. ఏదో మొహంది నన్నే చూసి గిన్నె ఎత్తేసింది. ఒసే ఎవరిని చూసి గిన్నె రాసావే? రావే బయటికి రా. ఒసే ఎవరిని చూసి గిన్నె ఎత్తేసావే? రావే బయటికి రా. వస్తాను. నాకు భయం అనుకుంటున్నావా? నువ్వెచ్చేది ఏంటి? నేనే వస్తున్నా. ఎవరిని చూసి గిన్నె ఎత్తేసా? నిన్ను చూసే మిశ్రయి లేదులే. నన్ను కాకపోతే ఎవరిని చూసే గిరివాటి వేసింది? నీ మొహానికి అదే తక్కువ. నిన్ను చూసే మిశ్రయి లేదులే. నా కొడుకు రాని నీ సంగతి చెప్తా. ఏముంది వాడు కుండడు తాగొస్తాడు. వాడు కుండడు తాగిచ్చిన ఈ రోజు నిన్ను ఒంగోబెట్టి గుద్దిస్తానే గుద్దిస్తా. ఏందే నా ఊపిరి పోసుకోవడానికి కన్నవాడి నీ కొడుకుని తాగబోతు ముండ కొడుకు. ఏం మాట్లాడుతున్నావు నీ దవడల దగ్గర పడ? ఎట్లా కనబడతాను నేను నీకు? ఇది పెద్ద మైసూరు మహారాణని దీన్ని చూసి భయపడాలి. ఇది పెద్ద అత్తరంటే అత్త. దీన్ని తీసుకెళ్లి పెండ మీద తొక్క. లేకిరి మొహం దానా పూట గదిలేందానా బుద్ధి పోలించుకోలేదు కదే. నీ కొడుకు సక్కనోడైతే ఈ భూమి మీద ఆగకపోదుగా అత్తో. నీ నోరు పడిపోని కొంపలో చేరి నా కొడుకుని చంపుకొని తింటున్నావు కదే. నాకు నచ్చినప్పుడు తిట్టుకుంటా. నీకెందుకే? నీ చెవులో సీసం పోయి నీ చెవులు వినపడకపోను. ఏం తెచ్చినవాని ఎగిరెగిరి పడుతున్నావు లేకిడి మొహం దానా? తెచ్చిందంతా దబ్బితే ఏం తెచ్చిందంటవా అనే తపాయల మొహం దానా? ఒకటంటే 100 అంటాను. నా కొడుకు రాని నీ సంగతి చెప్తా. ఉండేలే నీ మొత్తం చెప్పి నీ కొడుకుతో నన్ను కొట్టిపిస్తావని. నా ఒంటి మీద నీ కొడుకు ఒక్క దెబ్బైనా ఇంట్లో నేనన్నా ఉండాలి లేకపోతే నువ్వే ఉండాలి. ఇవన్నీ బాగానే చెప్తున్నావు కానీ నీ పింఛన్ డబ్బులు రాగానే రారా కొడుకరా అని 500 ఇచ్చి తాగమని చెప్తావానే. వసే లేకిడి మొహం దాన్ని నువ్వు నన్నే అంటావా? వసే తోటకూర మొహం దాన్ని నువ్వే నా తిట్టుబడతావా? నిన్ను వచ్చి అత్తనే కొడతావానే? నువ్వు కోడలు కొడుతున్నప్పుడు లేదు అత్తని కొడితే వచ్చిందానే? వసే దొంగ మొహం దాన్ని ముసల్దానాన్ని కూడా చూడకుండా కొడతాను కానీ నువ్వు ముసల్దాని లాగుంటాడు. నేనెందుకు కొడుతున్నా? ఎక్సకాలు చేసి తిట్టా ఉంటది. వసే దొంగ మొహం దాన్ని నా కొడుకు రాని నా పింఛన్ డబ్బులన్నీ ఇచ్చి తాగమని ఇస్తా. అప్పుడు చూసుకుందాం. ముందు నీ కొడుకు రావాలిగా ఇంటికి. వాడు ఆల్రెడీ ఎక్కడో పీకల్లాగా తాను పడే ఉంటాడు. లేదా నువ్వు పోవే రావేరా ఇంట్లోకి రా. అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వేంటే చెప్పేది? నేనే చెప్తా తోటకూర మొహం దానా. ఈ జిత్తులు మరి ఎటుపోయిందో ఏమో. అబ్బా ఎండను మండిపోతున్నాయి. కీర్తక్క ఏం చేస్తున్నావు? రావే కూర్చో. ఏందక్క విశేషాలు? ఏముంది మొత్తం నీకు తెలిసిందేగా. ఇప్పుడే మా అత్త మీ ఇద్దరం గొడవ పెట్టుకొని తన్నుకున్నాం. సర్లే గాని మా అత్త మీ ఇంటికి వచ్చిందానే? పొద్దుగాలే మీ అత్త మా ఇంటికి వచ్చింది. మాట్లాడందో ఏమో కానీ మా అత్తని తీసుకుపోయింది. మరి నీకేం చెప్పలేదానే? నాకేం చెప్పలేదు. నేనేం అడగలేదు. అక్క నీకు ఒక మాట చెప్తా. 1 రూపాయి ఇస్తావా? ఇత్తగాని ముందు ఏంటో చెప్పవే. రూపాయి ఇస్తేనే చెప్తా. ఇదిగే తీసుకో. ఏంటో చెప్పు. మీ అత్త తిట్టుకుంటూ పంచాయతీ పోతున్నారు. అవునా? చూసావా నే మా అత్త లాంటిదో? మీ అత్త ఏమో కానీ మా అత్త మరీ జిత్తులాడివే. వయసు వచ్చినాక మీ అత్తకి ఎన్ని సోకులు ఎందుకే? తెల్ల జుట్టే కానీ సోకులకేం తక్కువ కాదు. మీ అత్త జుట్టు నల్లగుంటది కానీ నువ్వేంటి తెల్లగుందంటున్నావు? ఊర్లో కొట్లో ఉన్న రంగులన్నీ మా అత్త తలకే ఉన్నాయి. మా అత్త రంగు దగ్గర పోతుంది అంటారా? ఏంటి పరిస్థితి? మా అత్తకు సోకులు జరిపోతే ఇంకా ఆడికి పోయి ఏం చేస్తుంది? అక్కడ పోయినాక ఏదో చెప్తా. నువ్వేం చేస్తావే? మా అత్త తెల్ల జుట్టే బయట పడుతుంది కానీ మా అత్త అయితే బయటికి రాదే. అబ్బో మా అత్త వస్తే నాకు తిట్టిన పడితే నేను పోతున్నా. సరేవే మంచిగా పో. ఎండ కొడుతుంది. రాని ఆ దిక్కుమాలింది నా మీద పంచాయతీ పెడతా. రాని దాని సంగతి చెప్తా. ఈ లెక్కలు ఎంత చదివినా అర్థం కావట్లేదు. ఈ గుమ్మస్తా ఎట్ట రాసిండో ఏంటో. ఈ శివయ్య గారే చేసి పెడతారు. ఎట్లయినా సరే తీసుకెళ్ళాలి. నమస్కారం అయ్యా. ఏం చేస్తున్నారు? కనబడట్లేదా లెక్కలు చూస్తా ఉంటే? సర్లే ఏంటో చెప్పు. అయ్యగారు మా కోడలు నన్ను చూసి గిన్నెలు ఎత్తేస్తుంది, తిడుతుంది. ఎట్లా పడితే అట్లా చేస్తుంది అయ్యగారు. ఎట్లయినా సరే పంచాయతీ పెట్టియాల్సింది అయ్యగారు. మీరు రండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు. ఏమే మీ ఇద్దరు అత్తా కోడళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు ఇంకొంచెప్పటికి గలుతారు. మీ ఇద్దరు మధ్యలోకి వచ్చి నేనేం చేయాలి? అయ్యా మీకు దండం పెడతానయ్యా. మీరే ఏదో ఒకటి చేయాలి అయ్యా. దాని కొలుపు నేను భరించలేకపోతున్నా. నేనేం చేస్తానే? ఆ పంచాయతీలు చేయాలంటే ఆ రగ్గాడే వాడి దగ్గరికి వెళ్ళు. ఆ రగాయి దగ్గరికి నేను వెళ్తాను కానీ మీరు కూడా ఒక మాట చెప్పండి. సర్లే నేను చెప్తలే గానీ జరిగింది మొత్తం ఆయన చెప్పుకో. అయ్యా మీకు దండం పెడతానయ్యా. మర్చిపోకండి చెప్పండి. దాన్ని ఏ టైంలో కోడలు చేసుకున్నాను కానీ చాలా చికాకు పెడుతుంది. సర్లే నేను చెప్తలే కానీ వెళ్ళు. నాకు పద్ధతులు చూసుకోవాలా. సరేనయ్యా మర్చిపోకండి. దండం పెడతానయ్యా. మీకు దండం పెడతా. సరే సరే వెళ్ళు.
బై లెక్కలన్నీ అయిపోదును ఇది రాబట్టి లెక్కలన్నీ అయిపోయినాయి తలకైనా బాగాలేతుంది పోయి టీ తాగుతా అయ్యగారు అయ్యగారు రగ్గారు లేరు. ఎటెళ్ళారో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి, వచ్చినాక చెప్తా. మా కోడలు జుట్టు పట్టుకొని కొట్టిందమ్మా. రగాయి గారు వచ్చిన తర్వాత చెప్పండి. సరే చెప్తాలే పో. సరేనండి, మర్చిపోకండి. వాడిదే వాడు చేసుకోలేడు కానీ ఇంకా నీ పంచాయతీ చేస్తాడా? పో పో. ఈరోజు పంచాయతీ పెట్టించి దాన్ని రచ్చబండ దగ్గరికి ఎడవాల్సిందే. నన్నే కొట్టిద్దా దొంగ మొహంది.